అందరు నమస్కారం. నా పేరు నరేష్. వెల్కమ్ బ్యాక్ మన యూట్యూబ్ ఛానల్. అయితే వీడు వచ్చేసాడు. వీడు తెలుసు కదా, దాస విజ్ఞాను బర్రి మొహమోడు. వీడి అద్దాలు కానీ వీడి వేసాలు కానీ వీడి మొహం కానీ బర్రికి అద్దాలు వేస్తే ఎలాగ ఉంటుందో అలా ఉంటాడు వీడు. వీడు వచ్చి ఇప్పుడు పృథ్వీరాజు గారికి వీడు నీతులు చెప్తున్నాడు. పృథ్వీరాజు అనేవాడు మనిషే కాదు, వాడికి అసలు ఎవరు వేషాలు ఇస్తున్నారు, వాడికి సిగ్గు లేదు, వాడికి మానవం లేదు, అలాంటి వాడు బతికుండా కూడా వేస్తూ వాడు మొహాన చిల్లర మారే పడేస్తే చిన్న చిన్న క్యారెక్టర్లు చేసుకునే వ్యక్తి వాడు వైసీపీ గురించి మాట్లాడారు అని చెప్పేసి పెద్ద పెద్ద ముద్ర మాటలో మాట్లాడారు ఈ దాసరి విజ్ఞాని అనే ఈ పోరంబోకు నా కొడుకు. గతంలో కూడా వీడి గురించి మాట్లాడుకున్నాం, సందర్భం వచ్చినప్పుడల్లా మాట్లాడుకుందాం వీడి గురించి. ఇప్పుడు పృథ్వీరాజు గారి మీద వీడు ఏం మాట్లాడారో ఒకసారి వినండి. అంటే పృథ్వీరాజు గారు మన మాట్లాడారు కదా, లైలా ప్రీ రిలీజ్ ఈవెంట్లో కొన్ని వ్యాఖ్యలు చేశాడు. నేను ఒక పాత్ర చేశాను, ఆ పాత్రలో నేను సినిమా స్టార్ట్ అయినప్పుడు 150 గొర్రెలు ఉన్నాయి, సినిమా పూర్తయ్యే లోపల 11 గొర్రెలే మిగిలాయి అనేసి కొన్ని కామెంట్లు చేస్తే దాని మీద వైసీపీ సోషల్ మీడియా వైసీపీ వ్యక్తులు ఆయన్ని విపరీతంగా దాడులు చేసి ఆయనకు ఫోన్లు చేసి ఆయన బెదిరించి వాళ్ళ ఇంట్లో ఉన్న మహిళల మీద బూతులు దాడి చేయడం జరిగింది. అయితే వీడు పృథ్వీరాజ్ గారి గురించి వీడు మాట్లాడుతుంటే చాలా ఆసక్తికరంగా ఉంది. నాకు నిజంగా చాలా సిగ్గు అనిపిస్తుంది ముఖ్యంగా వీడు మాట్లాడుతుంటే. వీడేం మాట్లాడారు ఒకసారి వినండి. అవుతుంది అలా ఎలా హౌ అనుకునే టైంలో మీరు ఎంట్రీ ఇచ్చారు. ఈ 30 years ఇండస్ట్రీ పేరెంట్ పృథ్వీరాజా. మనిషికి ఇంగితం ఉండదు, ఏం మాట్లాడాలో తెలియదు, ఉచ్చం నీచం తెలియదు. వీడికి ఇంగిత జ్ఞానం అనేది వీడికి ఉందా? వీడికి ఇంగిత జ్ఞానం ఎరా దాసరి విజ్ఞానే, నీకు ఇంగిత జ్ఞానం అనేది ఉందరా నీక? ఎప్పుడు కూడా మెగా కాంపౌండ్ని, మెగా హీరోలని, మెగా అభిమానుల్ని చులకన చేసి మాట్లాడే నువ్వు మాట్లాడుతున్నావు నీతుల గురించి. నువ్వు ప్రతిరోజు కూడా ఏదో ఒక ప్రెస్ మీట్ ఏదో ఒక స్టూడియోలో కూర్చొని ప్రతిరోజు కూడా మెగా కుటుంబం గురించి, మెగా ఫ్యాన్స్ అభిమానుల గురించి మాట్లాడుతుంటావు నువ్వు. నీకు సిగ్గుందా అసలుగా? ముందు నీకు సిగ్గుందా అసలు? మాట్లాడు, నువ్వు పూర్తిగా మాట్లాడి నేను నీ సంగతి చెప్తా. సిగ్గు నీకు అన్ని గాలి కొద్దిగా చేస్తాడు. ఎందుకు తగ్గుతున్నాడో కూడా తెలియదు. నీలాగే సిగ్గు లజ్జ మానం మర్యాద వదిలేసి బతుకుతుంటారు. నీలాగే నువ్వు కూడా ఎందుకు బతుకుతున్నావో ఎవరికి అర్థం కాదు. నువ్వు ఎందుకు బతుకుతున్నావు ఎవరికి అర్థం కాదు. సిగ్గు లజ్జ మానం మర్యాద వదిలేసావు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంటావు, ఇష్టం వచ్చినట్టు రెచ్చగొడుతుంటావు, ఇష్టం వచ్చినట్టు చులకనగా మాట్లాడుతుంటావు. చిరంజీవి గారి గురించో లేకుంటే మెగా హీరోల గురించో మెగా అభిమానుల గురించో. నీకు సిగ్గుందరా అసలు? నీకు ముందు నువ్వు ఆయన గురించి మాట్లాడే ముందు అసలు నీకు సిగ్గుందని నువ్వు ఏ రోజన్నా కూడా తెలుసుకున్నావా? ఎరా బేవర్సన కొడక, నీకు సిగ్గుంది అసలుగా? నువ్వు వచ్చి నీతులు మాట్లాడుతున్నావా? నువ్వే ఒక పనికి మాలిన నా కొడుకువి, నువ్వే పోరంబోగ నా కొడుకువి, నువ్వే నా 5 రూపాయలు 10 రూపాయలకి స్టూడియోలు వెనకాల తిరిగే పోరంబోగ నా కొడుకువి, చెత్త నా కొడుకువి. ఎరా నువ్వు ఆయన గురించి మాట్లాడుతున్నావా? నువ్వు మెగా హీరోల గురించి మాట్లాడతావా? నువ్వు చిరంజీవి గారి గురించి మాట్లాడతావా? నువ్వు పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడతావా? నువ్వు జనసేన పార్టీ గురించి మాట్లాడతావా? నువ్వు జన సైనికుల గురించి మాట్లాడతావా? జనసేన కార్యకర్తల గురించి నువ్వు మాట్లాడతావా? చెత్త నా కొడక, పని పట్ట ఉండదు నా కొడుక్కి. ఇలాంటి పోరంపోక నా కొడుకుల్ని తీసుకొచ్చి కొంతమంది స్టూడియోలో కూర్చొని మెగా హీరోల మీద బురద చల్లటమే ప్రతిరోజు కూడా. ఎందుకంటే వాళ్ళ మీద కానీ బురద చల్లితే ఎక్కువ మంది చూస్తారు, ఎక్కువ మంది యూస్ వస్తాయి, దాని ద్వారా 4 రూపాయలు వస్తాయి అని చెప్పేసి కకృతు నా కొడుకులు వీళ్ళందరూ కూడా వీళ్ళు వచ్చి నీతులు మాట్లాడుతున్నారు. వీడొచ్చి నీతులు మాట్లాడుతున్నారు పోరంపోక నా కొడుకు వీడు. చెత్త నా కొడక, ఈయన కొడుకు ఇంకా మాట్లాడుతుంది చూడండి. చెప్పాలి అంటే సీరియస్లీ ఒక మనిషికి ఏమైనా అనిపిస్తే వాడి ఇంట్లో చూసుకోవాలి, లేదా వాడికి ఎవరైనా నలుగురు తాగుబోతు ఫ్రెండ్స్ ఉంటే ఆ టేబుల్ దగ్గర వేసుకోవాలి. నువ్వు కూడా అదే పని చేయాలరా పోరంపోక నా కొడక. నీకేమైనా అనిపిస్తే నీ ఫ్రెండ్స్ తోనో లేకుంటే ఏదో బార్లో కూర్చొని నువ్వు కూడా అదే పని చేసుకోవాలి. నువ్వు స్టూడియోలోకి వచ్చి ఎప్పుడు చూసినా కానీ జనసేన పార్టీ మీద, పవన్ కళ్యాణ్ గారి మీద, చిరంజీవి గారి మీద, మెగా హీరోల మీద ఎప్పుడు పెట్టినా వాగుతూనే ఉంటావు. నీకు సిగ్గుంది అసలు? నీకు సిగ్గు లజ్జ ఉంది అసలు నీకు? నా కొడక నువ్వు ఏడైనా కానీ కరెక్ట్గా దొరికితే నిన్ను కుక్కను కొట్టాడు కొడతారా? కుక్కను కొట్టాడు గ్యారెంటీ కొడతారు నిన్ను. చేస్తాను కొడక. బహిరంగంగా నీ వాగుడంతో వాగి నీ వల్ల నువ్వు వాగు నష్టమే లేదు, నువ్వు సాగు నష్టంలా. నీ వల్ల ఇంకో సినిమా కానీ, ఇంకో స్టార్ కానీ, ఇంకో ప్రొడ్యూసర్ కానీ ఎఫెక్ట్ అవ్వకూడదు.
బొక్కలే అయ్యా. ఆడ మాట్లాడిన మాటలు ఏతో ఉన్నాయో అంత నాకు తెలిసే అంత విధిగా లేదు. అది ఆయన పేరు ఎత్తలేదు, వాళ్ళ పార్టీ పేరు ఎత్తలేదు, వాళ్ళ కార్యకర్తల పేర్లు ఎత్తలేదు. ఆయన ఏదో మాట్లాడేసి వెళ్ళిపోయారు. సరే, అది మాట్లాడవచ్చా మాట్లాడకూడదా తర్వాత విషయం. ఆయన మాట్లాడిన దాంట్లో ఆయన మాట్లాడిన 2 ముక్కల్లో దాంట్లో ఏముంది అసలుకి? 11 సీట్లు 11 అన్నారు. 11కే మీకు ఇంత ఇర్రేగపోతున్నారు, ఇంత దాడులు చేస్తున్నారు. సిగ్గు లేకుండా మళ్ళీ దీన్ని విశ్లేషణ చేస్తూ వీడొచ్చి పృథ్వీరాజ్ గారికి వీడు నీతులు చెప్తున్నాడు. వీడే నీతి తక్కువ నా కొడుకైతే ఆయనకి నీతులు చెప్తున్నాడు వీడు. పారంభోగు నా కొడుకు. సిగ్గు శరం అనేది ఉండదు నా కొడుకులకి. ఇలాంటి నా కొడుకుల్ని ఎన్ని చేసినా కానీ ఎన్ని చెప్పినా కానీ తక్కువే. జై హింద్.